నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. సిపిఎం పార్టీ కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో కాలిపోయి దట్టమైన పొగ వస్తున్న డంపింగ్ యార్డ్ను సందర్శన చేయడం లేదు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో డంపింగ్ యార్డ్ తగలపడిపోతుందని దీని మూలంగా దట్టమైన పొగ వ్యాపించి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ అధికారులు నగర మేయర్ శాశ్వత పరిష్కారం చూపించకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం కాలిపోయి పొగ వస్తున్నప్పుడు తూతు మంత్రంగా పర్యటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని, శాశ్వతంగా డంపింగ్ యార్డ్ను తరలించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవహరిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు సందర్శన చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డు రావణ కాష్టంలాగా సంవత్సరాల నుండి కాలుతూనే ఉన్నది. ఇది సమ్మర్ వచ్చిందంటే ప్రతి సంవత్సరము డంపింగ్ యార్డు తగలబడుతున్నది. ఈ తగలబడడం మూలంగా దట్టమైనటువంటి పొగ రావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి అలుగునూరు, అట్లాగే ఆటో నగరు, కోతిరాంపూరు, కట్టరాంపూరు, ఇది హౌసింగ్ బోర్డు, అలాగే భగత్ నగర్కి సంబంధించినటువంటి ప్రజల దగ్గర కూడా ఇలా ఈ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు శ్వాసకోశ ఇబ్బందుల పాలవుతున్నారు. దీన్ని మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సంవత్సరాల కాలము ఇది తగలబడుతూనే ఉన్నది. తగలబడినప్పుడు ఏదో వచ్చి మేయర్ కానీ కమిషనర్ కానీ వచ్చి టాప్గా ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారము చూపించట్లేదు. ఇది పేరుకు కరీంనగర్ స్మార్ట్ సిటీ అని చెప్పి కూడా డంబికాలు కొడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తుందని చెప్తున్నారు. మరి 200 కోట్లు ఎవరి జేబులు నిండుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఉన్నటువంటి ప్రజలు హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు, అట్లాగే మున్సిపల్ ట్యాక్స్ కడతా ఉన్నారు, రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, కరెంటు బిల్లులు కడతా ఉన్నారు, నీటి పన్నులు కడతా ఉన్నారు. ఇన్ని పన్నులు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు మరి ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి కూడా మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలలో తీసుకున్నటువంటి పన్నుల మీద పెట్టినటువంటి దృష్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి వెళ్ళి శాశ్వతంగా తరలించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే మేయర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, దీనిపైన దృష్టి కేటాయించి స్మార్ట్ సిటీలో భాగంగా ఒక పక్కన తీగల వంతెన, ఇటు బృందావన్ కాలనీ అని చెప్పి కూడా అందమైన తీగల వంతెన అని చెప్పి డంబికాలు కొడుతూ ఉన్నారు. మరి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.